యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సంఘము అంటే ఏమిటి అనే అంశం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరము చదువుకుందాం. 5వ వచనము: యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ కనికరము, నీ ప్రేమ, దయ మా పట్ల చూపించి మమ్మలను కాపాడి, కరుణించి, కనికరించి, ఆరోగ్యమిచ్చి, ఆయుష్కాలం పొడిగించి ఈ ప్రభు దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. చదువుకున్న లేఖన భాగం దీవించండి, చదివిన వారిని దీవించండి. వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించినట్లుగా మీ ఆశీర్వాదంతో నింపి బలపరచుమని, దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకొని ఉన్నాం. మందిరము, సంఘము అంటే ఏమిటి? రాయండి. సంఘం అంటే ఏమిటి? సంఘము అంటే ఆత్మ సంబంధమైన మందిరము. సంఘము అంటే ఆత్మ సంబంధమైన మందిరము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనే మాట వ్రాయబడి ఉంది. జాగ్రత్తగా విందాం. నేను మరొక వచనం జ్ఞాపకం చేస్తాను మీకు. ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుచున్నారు. చివరిలో ఆ మాట ఉంది. కట్టబడుచున్నారు అంటే ఏమిటి? కట్టబడుడి అని అర్థం. కట్టబడుడి అని అర్థం. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. కట్టిన దాన్ని మందిరము అంటారు, అవునా? కట్టబడుచున్నారంటే అది ఇంకా కొనసాగుతూ ఉంది అనేది. కట్టబడినారు అంటే ఇక మందిరం పూర్తయిందని మనకు అర్థము అవుతుంది. కాబట్టి ఈ సంగతి గుర్తుంచుకుందాం. ఎఫెసీ పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేయాల. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19, 20, 22 వరకు చదవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ చెప్పినటువంటి మాట.
ఇలా మనము వినొచ్చు, రాసుకోవచ్చు. దేవుని నివాస స్థలం, దేవుని నివాస స్థలం, ఆత్మ సంబంధమైన మందిరం అనేది విందాం. 18వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము అని వ్రాయబడి ఉంది. జాగ్రత్తగా ఈ సంగతులన్నీ కూడా ఆలోచన చేస్తూ వద్దాం. ఇక్కడ రాయబడిన మాట, తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఎలా చేరగలిగినాం తండ్రి సన్నిధికి? మనము ఒక్కరము కాదు కదా, మా కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు, అవునా? అయితే ఎలా చేరినాము దేవుని సన్నిధి కంటే వాక్యం చెబుతుంది, ఆయన ద్వారానే. ఆయన ద్వారానే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగినాం. ఆత్మ ఒక్కటే, దేవుడు ఆత్మ, అవునా? దేవుడు ఆత్మ. ఆయన ద్వారా మాత్రమే మనమందరం కూడా తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట అన్నాడు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అనే మాట ఉంది. మీరు ఇక మీదట, కాబట్టి మీరు ఇక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, అవునా? పరజనులు కాదు, పరదేశులు కాదు. అంటే ఏమన్నాడు? పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. మనకొకటే పట్టణం ఉంది, ఆ పట్టణము పరలోకం, అవునా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూసినటువంటి ఆ పట్టణం, పరిశుద్ధులు ఉండేటువంటి ఆ పట్టణం, అది పరలోక పట్టణం, అది దేవుడు నివసించేటువంటి పట్టణము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనం పరజనులం కాదు, పరదేశులం కాదు, మనము పరాయి వాళ్ళం కాదు, మనము యాత్రికులం కాదు, మనము దేవుని ఇంటి వారము, అని పౌలు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి వ్రాసినాడు. ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు, ఈ మాట చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఈ మాట వర్తిస్తూ ఉంది అనేది గుర్తుంచుకునే వారుగా ఉండాలి. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేది పరిశుద్ధులు మాత్రమే. దేవుని రాజ్యంలో ఉండేది పరిశుద్ధులు మాత్రమే. అనగా ఏబేలు వలె నీతిమంతులు, దైవభక్తి గలవారు, దేవుని మాటకు విధేయత చూపించువారు మాత్రమే దేవుని చేరగలుగుతారు, దేవుని పట్టణంలో, దేవుని రాజ్యంలో ఉండగలుగుతారు అనేది వాక్యమే చెబుతుంది. అంత మాత్రమే కాదు, మనమందరము కూడా దేవుని ఇంటి వారము అని వాక్యం చెబుతుంది. మనమందరం దేవుని ఇంటి వారం. దేవునికంటే ఒక ఇండ్లు ఉంది, దేవునికంటే ఒక గృహం ఉంది. కాబట్టి ఆ గృహములో మనము కూడా ఉంటాము అనేది వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి దేవుని ఇంట్లో ఉండాలంటే కొన్ని అర్హతలు కనిపిస్తాయి. మార్పు చెంది ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, మరి పరిశుద్ధంగా జీవించాలి, బాప్తిసము తీసుకోవాలా, ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుచు పరిశుద్ధులతో సహవాసము చేస్తూ ప్రార్థన చేస్తూ బోధ వింటూ ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఆ దేవుని ఇంట్లో ఉండేటువంటి వీలు కలుగుతుంది అనేది వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మనము గుర్తుంచుకోవాలా. ఇంకేమైనా బైబిల్ చెబుతూ ఉంది? బైబిల్లో ఏమి రాయబడింది అంటే ఇలా వ్రాయబడి ఉంది,
చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వినాలి బాగా. పౌలు రాస్తూ ఈ మాట చెప్పాడు కదా, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అంటే ఇలా అంటారేమో, నాకు సమయం దొరకదన్నా, నాకు సమయం లేదన్నా అని. సమయము అందరికీ దొరుకుతుంది, ఎవరేమీ అంత బిజీగా లేరు. అంత బిజీగా అంటే ఇంకా నోట్లో ఈగలు పోతే చూడండి, అంటే బిజీగా అంత లేరు కదా. మనకు ఖచ్చితంగా సమయం ఉంటుంది. వాక్యం చెప్తున్న మాట అంటే తినడానికి సమయం ఉంటుంది, నిద్రించడానికి సమయం ఉంటుంది, పనిచేయడానికి సమయం ఉంటుంది కదా, ఉందా లేదా? ఈ మాట సొలొమోను చెప్పినాడు ప్రసంగ గ్రంథములో, అవునా? చెప్పాడు, ప్రతి దానికి సమయం ఉంది. కాబట్టి మన సమయాన్ని దేనికి ఎక్కువ మనం ఉపయోగిస్తున్నాము? మన సొంత పనులకు ఉపయోగిస్తున్నామా, దేవుని పనికి ఉపయోగిస్తున్నామా, ఆయన సన్నిధికి రావడానికి ఉపయోగిస్తున్నామా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమయము సమీపించి ఉంది, దేవుని రాకడ సమీపించింది. సమయం లేదు, దేవుని రాకడ వస్తుంది. కాబట్టి మనమందరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు కాకుండా జ్ఞానుల వలె జీవించు వారమై ఉండాలి. అదే ఇక్కడ చెప్పాడు పౌలు, మనకు సమయము దొరికిన కొలది అన్నాడు. సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అని జ్ఞాపకం చేశాడు. ఇట్లా చెప్తాను నేను. ఈ వచనం మనకు అర్థం కావాలంటే కొంత పై వచనం మనం చదవాలా. వచనం 6వ వచనం చూడండి, 6వ వచనం చదువుదాం. వాక్కుపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములంటిలో భాగమియ్యవలెను అని ఉంది. వినాలి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములంటిలో భాగము ఇయ్యవలెను అనే మాట ఉంది. అంటే మీరు వాక్కుపదేశాన్ని పొందుతూ ఉన్నారు, మీరు వాక్యం వింటున్నారు. ఎవరి ద్వారా వాక్యం వింటున్నారు? ఉపదేశించువాడు ఇక్కడ ఉన్నాడు, ఉపదేశించుతుండగా మీరు వాక్యం వింటున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, వినేవాళ్ళు ఏం చేయాలంట, మంచి పదార్థములంటిలో భాగము ఇయ్యవలెను. అంటే మనం సంపాదించినటువంటి ఆస్తిలో, మనకు వచ్చేటువంటి రాబడిలో ఉపదేశించువానికి భాగం ఇవ్వాలి. మీలో తాను కూడా ఒక భాగస్థుడు, మీ ఇంటిలో ఒక భాగస్థుడు, మీ ఇంటిలో ఒక వ్యక్తిగా మీరు భావించి, ఇతడు కూడా మా ఇంట్లో ఒక వ్యక్తి, మా కుటుంబంలో ఒక నెంబర్, అవునా? ఉపదేశించువాడు మీ ఇంటిలో ఒక నెంబర్. కాబట్టి తన కోసమై కూడా మీరు కొంత సొమ్మును ఇవ్వాలి అనేది దేవుని వాక్యం చెబుతుంది. వచనం 7వ వచనం చూడండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయును. మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయును అనే మాట ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు చూడలేదులే, నా సంపాదన దేవుడు చూడలేదులే, దేవుని దాసునికి ఇచ్చేది దేవుడేం చూస్తున్నాడా అని మనం అనుకుంటే కనుక ఇంకా కంపలో కాలు పెట్టినట్టే. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయును. మనుషుడు దేవునికి ఏది ఇస్తాడో దాన్నే వస్తాడు అనేది వాక్యము చెబుతున్నమాట. ఇంకేముంది? ఇలా రాయబడింది కదా, నేను జ్ఞాపకం చేస్తాను. భాగమియ్యవలెను అనే మాట ఉంది కదా, అక్కడ మనము కొంతసేపు అట్లా వాగుదాం. అంటే దేవుని వాక్కుపదేశం పొందే వారందరి బాధ్యత ఏమిటంటే సేవ చేసే వారి భౌతిక అవసరాలలో సహాయము అందించాలి అని వ్రాయబడింది. సహాయం అందించాలని రాయబడింది.
మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదవాలా. 9వ అధ్యాయం 14వ వచనం. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు అనే మాట ఉంది. చాలు. సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. అంటే సువార్త చెప్పేవాడు, సువార్త వినువారు, సువార్త చెప్పేవానికి సువార్త వినువారు అతన్ని జీవింపజేయాలా. ఇది ప్రభు నియమించినాడు. ఇది ప్రభు నియమించినాడు. అంటే సువార్త వినేవారు, సువార్త ప్రకటించే వానిని మీరు మరి జీవింపజేయాలా, అంటే మీరు భాగ్యం ఇయ్యాలా అనేది ఇందులో వాక్యం చెబుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడాలి. 18వ వచనం గుడక 5:18 రాయబడిన మాట. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు అంటే సేవకుని మూతికి చిక్కం పెట్టకూడదు, అంటే ఉపవాసం పెట్టకూడదు అన్నమాట. మీరేం తింటున్నారో అదే తాను తినాల. అర్థమైందా? మీరేం తింటున్నారో అదే తాను తినాల అంటే ఏమర్థమవుతుంది మనకు? మనం తినేది దేవుని సేవకుడు తినాలి. మన ఇంట్లో దేవుని సేవకుడు ఒక భాగం అని చెప్పుకున్నాం కదా, ఒక నెంబర్ అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. అందుకోసమే నూర్చేడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెబుతుంది కదా. పనివాడు తన జీతమునకు పాత్రుడు అని ఇక్కడ వ్రాసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగే సహాయానికి విశ్వాస యోగ్యమైన సంఘ కాపరులు, పరిచారకులు, బోధకులు, సువార్తికులు లేక మిషనరీలు అర్హులు అనే మాట కనిపిస్తుంది. వీటికన్నిటికీ వీరు అర్హులు అన్నమాట. అర్హులు అంటే వారు అనుభవించాల్సిందే అనే మాట. మందను కాసేవాడు మందపాలు తాగాలని లేదా? మందను కాసేవాడు మందపాలు తాగడా? కాబట్టి నేను మిమ్మల్ని మేపుతున్నాను కాబట్టి వాక్యము చేత నేనేం చేయాలా? అవునా? మీరు ఇచ్చేటువంటి ఆ భాగములో పాలు భాగస్తున్నాను కాబట్టి వాటిని తినే హక్కు ఒక దేవుని సేవకునిగా ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. చాలా సంఘాల్లో కదా ఇంత కానుకేస్తున్నాం, ఇంత దశంభాగం ఇస్తున్నాం, ఈ మంచి లెక్కన చెప్పకున్నాడు అని అంటుంటారు. లెక్క చెప్పాల్సిన అవసరం ఏముంది? అవునా? మందను కాసేవాడు మందపాలు తాగాల. బోధించడానికి మీరు మీ ఆస్తిలో భాగం ఇచ్చి పోషించాలని వాక్యం చెబుతుంటే మాకు లెక్క చెప్పకున్నాడు, మాకు లెక్క చూపించకున్నాడు, ఎంత పడుతుంది ఎంకత్తనో అనే కొన్ని సంఘాలు ఉన్నాయి. విశ్వాసులు అలా అడిగే వాళ్ళు ఉన్నారు. ఏసే హక్కు మనకుంది కానీ అడిగే హక్కు మనకు లేదు. ఏసే హక్కు మనకుంది కానీ అడిగే హక్కు మనకు లేదు. మనం ఇచ్చేది ఎవరికి? దేవునికి. కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అంతే. కానీ ఏం చేస్తున్నాడో ఏం కథనో అది దేవునికి తెలుసు, దేవుని దాసునికి తెలుసు అనే మాటలు మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది. మనకు అర్థమైన విషయం ఇదే కదా. అందుకోసమే ఒక మాట చదవాలి మీరు ఇప్పుడు. ఏంటంటే యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 6, 7, 8 వచనాలు చదవాలి. వారు మీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకుల
మౌనట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము అన్నాడు. అట్టి వారికి మనము ఉపకారము చేయబద్దులమై ఉన్నాం అనగా దేవుని దాసులకు మనం ఉపకారం చేయాలా అనేది దేవుని వాక్యమైన బైబిల్లో మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇలా అన్నాడు యోహాను, ఇట్లా అంటున్నాడు కదా, వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చినారు, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక అని ఉంది. అంటే దేవుని నమ్మని వారి ఎడల వాళ్ళు ఏం తీసుకోరు. ఇది గుర్తుంచుకోవాలా. దేవుని దాసుడు దేవుని నమ్మని వారి యొద్ద ఏమి తీసుకోడు. అంటే దేవుని నమ్మని వారికి ఇతనికి ఏ సంబంధం ఉండదు. వాళ్ళు దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా దాన్ని తీసుకునే హక్కు అతనికి లేదు. వారు దేవుని నమ్మలేదు, వారి దేవుని ప్రేమను వాళ్ళు ఎరగరు అని జ్ఞాపకం చేస్తూ ఇంకేమన్నాడు, ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును అనే మాట వ్రాయబడి ఉంది. దేవునికి తగినట్టుగా ఇతడు దేవుని దాసుడు, ఇతడు దేవుని పని చేస్తున్నాడు కాబట్టి దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నామో అంతే దేవుని దాసుని మనం ప్రేమించాలా. దేవునికి మనం ఎంత ఇస్తున్నామో అలా ఇచ్చి అతని సాగనంపు అన్నట్టుగా వాక్యం చెబుతుంది. తర్వాత మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. దేవుని పిల్లలకు మనం ఉపకారము చేయాలా, వారికి మేలు చేయాలా అనేది దేవుని వాక్యంలో మనకు వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది, సహాయము చేయగలిగి ఉండి దాన్ని నిరాకరించేవారు మరి స్వార్థాన్ని శరీరములో విత్తి నాశనం అనే పంట కోస్తారంట. అంటే ఈ మాట బాగా అర్థం చేసుకుందాం. సహాయము చేయగలిగి ఉండి దాన్ని నిరాకరించే వారు స్వార్థాన్ని శరీరములో విత్తి నాశనం అనే పంట కోస్తారంట. ఎట్లా ఇది అంటే వాక్యమే మనకు చెబుతున్న మాట అదే కదా. ఏమిటంటే చూడండి, 7వ వచనము రాయబడిన మాట, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుకక ఉందాము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోయుదుము. మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోస్తాము అనే మాట ఈ 7వ వచనము 9వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి వాక్యోపదేశము చేసేవానికి సహాయము చేయడం, విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయడంలో భాగమే అనేది 10వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాంటి వారు తగిన కాలమందు ఫలాన్ని పొందుతారు అనే మాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని చదవాలి. 10:41. ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు సన్నీళ్లు మాత్రం తాకనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను అనే మాట వ్రాయబడి ఉంది. వినండి బాగా. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఇతడు నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము తాగనిచ్చిన ఎడల వాడు తన ఫలము పోగొట్టుకోడు అని దేవుని వాక్యం చెబుతుంది. మనము ఏం పొందాలనుకుంటున్నామో ఈ భూమి మీద, దాన్ని ఈ భూమినే పొందాలి, అంతేగా.
మనం ఏం పొందుకోవాలనుకుంటున్నామో ఈ భూమి మీద దాన్ని పొందుకోవాలంటే మరి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. చిన్నవాడిని చేర్చుకొని ఒక గ్లాసు నిలిస్తే దానికి ఫలితం పోదని దేవుడు నిశ్చయముగా చెప్పినాడు అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి అలాగా మనము చేసేవారుగా ఉండాలి. గలతీ పత్రిక 6:8 రాయబడిన మాట, గలతీ పత్రిక 6:8 రాయబడిన మాట ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అనే మాట రాయబడింది. ఇక్కడ 2 పంటలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి శరీరము అనే పంట, రెండవది ఆత్మ అనే పంట. విందాం బాగా. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అనే మాట కనిపిస్తుంది. శరీరము అది ఆశిస్తూ ఉంది, అవునా? శరీరము అనగా మనం వాళ్ళని గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని? అన్నయ్య సప్పిరాలని కదా. అంత దేవునికి ఇస్తే ఎట్లా అని వాళ్ళు ఇద్దరు కలిసి ఆలోచన చేసి కొంత దాచిపెట్టుకున్నారు, కొంత తీసుకొని వెళ్ళి అపోస్తల పాదం మీద పెట్టినారు. పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి అన్నాడు. అంటే మనం యువక దాచుకునే దాన్ని బట్టి చెప్పాడనమాట. మనము దేవుని దాచుని ఇయక దాచి దాన్ని బట్టి అన్నాడు అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మోసపుచ్చుతున్నాం, అంటే దేవుని కళ్ళనే మనము కప్పేస్తున్నాం. దేవుని కళ్ళను మనం కప్పుతామా? దేవుడు చూడకుండా ఉంటాడా మనం దాచిపెట్టుకునేది? దేవుని సొమ్ము ఇవ్వకుండా, దేవుని దాసునికి దేవుని సొమ్ము ఇవ్వకుండా మనం దాచిపెట్టుకుంటే కనుక అది దేవునికి తెలియదా? అందరి హృదయాలను ఎరిగినవాడు ఆయన, అన్ని చూస్తున్నవాడు ఆయన. కాబట్టి అలా చేసిన వాళ్ళు ఏమైనంటే అక్కడనే పడి ఇద్దరు చనిపోయినారు. భర్త చనిపోయిన కాసేపటికి భార్య కొడుక చనిపోయింది. వాళ్ళు ఏమైనా అనుభవించినారా? అనుభవించలేదు. అంటే వాళ్ళు శరీరం అనే పంట కోసినారు. శరీరం అనే పంట కోసినారు. శరీరం అనే పంట ఏమిటి? మరణం. అంతే, అది మరణం. ఆత్మ సంబంధమైన పంట ఏమిటి? అది జీవింపజేస్తూ ఉంది అని చెప్పాడు. కాబట్టి మనము శరీరం అనే పంట కోస్తున్నామా, ఆత్మ అనే పంట కోస్తున్నామా అనేది మనం గుర్తుంచుకోవాలి. శరీరము మరణము, ఆత్మ జీవము అనేది దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి వాక్యము చెబుతున్న మాట ప్రకారం ఆలోచన చేస్తే మనము విశ్వాస గృహమునకు చేరిన వారమై అనే మాట కనిపిస్తుంది. మనం దేవుని ఇంటి వారం కాబట్టి దేవుని ఇంటి వారమైన మనము దేవుని మందిరముగా కట్టబడుచున్నాం. దేవుని మందిరం కట్టబడుచున్నాం. మనమందరం ఒకటే, ఆత్మ సంబంధంగా, శరీరపరంగా కాదు, మళ్ళా ఆత్మ సంబంధంగా మనమందరం ఒకటే. మనమందరము దేవుని గృహానికి, దేవునికి చెందిన వాళ్ళం కాబట్టి భక్తి జీవితంలో మరి మనము బలపడదాం. అదేవిధంగా సంఘ విషయాల్లో మరి కుటుంబ పరంగా మనం అన్ని విషయాలు ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ప్రభువును మయంపరుస్తూ మరి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచు ఆ పరలోక పట్టణంలో దేవుని ఇంటిలో మనం చేరుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి కరుణించి కనికరించమని మీకు అప్పగించుకుంటూ మరి సంఘము, సేవకుడు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలనో, వాక్కుపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములో భాగమియాలని రాయబడిన మాటకి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ ఈ విషయాలు మేము తప్పిపోతున్నాం, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇక నుంచి అయినా, ఇప్పటి నుంచి అయినా ఆ విధంగా చేయుటకు నీ కృప అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.